గుర్తుపెట్టుకోండి, క్యాంపస్ సెలక్షన్లో ప్లేస్మెంట్ అనేది వన్ ఆఫ్ ద ఆప్షన్. అది కాకుండా కూడా ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. 2026లో గ్రాడ్యుయేట్ అయ్యే కొంతమందికి క్యాంపస్ సెలక్షన్లో జాబ్ వచ్చి ఉంటుంది, కొంతమంది క్యాంపస్ సెలక్షన్లో జాబ్ వచ్చి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆ కాలేజ్లో ప్లేస్మెంట్ సరిగా లేకపోయి ఉండకపోవడం, చాలా కారణాలు ఉండొచ్చు. సో 2026లో క్యాంపస్ సెలక్షన్లో ప్లేస్మెంట్ రాలేదు. ఇప్పుడు మేము ఫ్రెషర్గా బయటకు వచ్చిన తర్వాత ఎలా జాబ్ తెచ్చుకోవాలి, ఇది చాలా మంది నన్ను కెరీర్ గైడెన్స్ అడుగుతున్న ఫ్రీక్వెంట్ క్వశ్చన్. ఇది క్యాంపస్ సెలక్షన్లో ప్లేస్మెంట్ రాకపోయినా జాబ్ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి అనేది నా ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేస్తాను. నెంబర్ 1, ఫస్ట్ మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలి. చాలామంది ఫ్రెషర్స్ ఏమనుకుంటారంటే క్యాంపస్ సెలక్షన్లో ప్లేస్మెంట్ రాకపోతే చాలా బాధపడుతూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, క్యాంపస్ సెలక్షన్లో ప్లేస్మెంట్ అనేది వన్ ఆఫ్ ద ఆప్షన్. అది కాకుండా కూడా ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్ ద్వారా జాబ్ తెచ్చుకోవడం. 2, రిఫరల్స్ ద్వారా జాబ్ తెచ్చుకోవడం. ఎందుకంటే చాలా కంపెనీస్ ఆ కంపెనీ ఎంప్లాయీస్ అడుగుతారు, మీకు తెలిసిన ఫ్రెషర్స్ రిఫర్ చేయండి అని చెప్పి. అలాగే ఎక్స్క్లూజివ్గా ఫ్రెషర్స్ కి ప్లేస్మెంట్స్ ఇవ్వడానికి కొన్ని జాబ్ పోర్టల్స్ ఉన్నాయి. ఈవెన్ ఫ్రీలాన్సింగ్ పోర్టల్స్ కూడా ఉన్నాయి. ప్లేస్మెంట్ రాకపోయినా బయటకు వచ్చిన తర్వాత చాలా ఛానల్స్ ద్వారా మనం ప్లేస్మెంట్ తెచ్చుకోవచ్చు. క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ అనేది ఒక ఛానల్ మాత్రమే. ఇలాంటి ఛానల్స్ బయట మార్కెట్లో చాలా ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ మీరు డిమోటివేట్ అవ్వకుండా మీ మైండ్ సెట్ని షిఫ్ట్ చేసుకుని వచ్చే 6 monthsలో ఈ ఛానల్స్ ద్వారా ఫ్రెషర్గా ఎలా జాబ్ తెచ్చుకోవచ్చు అనేది మీరు ట్రై చేయొచ్చు. ఇదొకటి. సెకండ్, సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోండి. మీ కాలేజ్లో కొంతమందికి క్యాంపస్ సెలక్షన్లో ప్లేస్మెంట్ వచ్చి మీకు ఎందుకు రాలేదు, వాళ్ళ దగ్గర ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి, మీ దగ్గర ఆ స్కిల్స్లో ఏవి మిస్ అయినాయి. అంటే కమ్యూనికేషన్లో పోయిందా, లేకపోతే సిఆర్టీ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఇట్లాంటి క్యాపబిలిటీస్లో మిస్ అవుతున్నారా, లేకపోతే టెక్నికల్ స్కిల్ లేదా, లేకపోతే ఇంటర్న్షిప్ చేయలేదా, లేకపోతే సర్టిఫికేషన్ లేదా, లేకపోతే ప్రాజెక్ట్స్ చేయలేదా, అంటే ఎక్కడ గ్యాప్ ఉంది. సో సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుంటే ఇప్పుడు ఏదో కాలేజ్లో కొంతమంది సెలెక్ట్ అయ్యి ఉంటారు. 10 మందిని ఇన్ఫోసిస్ హైర్ చేసింది, మిమ్మల్ని హైర్ చేయలేదు. ఎందుకు హైర్ చేయలేదు అంటే ఎక్కడ మిస్ అయ్యింది? సో చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఆ సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోకుండా ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంటారు. అంటే ఏదో కంపెనీ వీళ్ళని సెలెక్ట్ చేయనట్లుగా ఉంటారు. అలా కాకుండా మీ కాలేజ్కి అసలు ప్లేస్మెంట్స్ రాకపోతే అది వేరే విషయం. బట్ వచ్చి కొంతమంది సెలెక్ట్ అయ్యి మీరు సెలెక్ట్ అవ్వకపోతే సెల్ఫ్ అనాలిసిస్ అనేది ఖచ్చితంగా కావాలి. సో చాలా మంది స్టూడెంట్స్ అట్లా సెల్ఫ్ అనాలిసిస్ చేసుకున్న వాళ్ళు నేను అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటి అంటే వాళ్ళ దగ్గర రియల్ టైం ప్రాజెక్ట్స్ లేకపోవటం, వీక్ కమ్యూనికేషన్ ఉండటం, ఓన్లీ థియరాటికల్గా నాలెడ్జ్ ఉంది కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోవటం, అదే కెరీర్ కన్ఫ్యూజ్ అయ్యి 2-3 కోర్సులు నేర్చేసుకోవటం, బట్ అది వాళ్ళ దానిలో ఫ్రెషర్స్కి ఓపెనింగ్స్ లేకపోవటం, ఇలాంటివి ఉన్నాయి అనమాట. సో మీరు ఫస్ట్ సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోండి. సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుంటే వచ్చే 6 months టైం, మీకు ఫ్రెషర్గా వచ్చే 6 months టైం అనేది వాల్యుబుల్ కాబట్టి వచ్చే 6 monthsలో ఏం చేయాలనేది మీకు అర్థమవుతుంది. సో థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్, బిల్డ్ జాబ్ రెడీ స్కిల్స్. అంటే అసలు ఏం చేస్తే వచ్చే 6 monthsలో ఫ్రెషర్ని హైర్ చేస్తారు. అంటే మనం ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళాలా, పైథాన్, జావా, .NET, లేకపోతే జెన్ఏఐ, ఎజెంటిక్ AI, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైడ్ వెళ్ళాలా, డేటా అండ్ AI సైడ్ వెళ్ళాలా, లేకపోతే ఇంకా మీరు క్లౌడ్ సైడ్ వెళ్ళాలా, లేకపోతే సైబర్ సెక్యూరిటీ. అంటే ఓవరాల్గా మనం చూస్తే ఐటీ సైడ్ వెళ్ళాలనుకున్నప్పుడు సైబర్ సెక్యూరిటీ ఒక పాత్ ఉంటుంది, ఏఐలో ఒక పాత్ ఉంటుంది, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో ఒక పాత్ ఉంటుంది, క్లౌడ్ కంప్యూటింగ్, ఇట్లా డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉంటాయి. సో ఏ సెగ్మెంట్లో మీకు ఇంట్రెస్ట్ ఉంది, ఏ సెగ్మెంట్లో కాల్స్ ఉన్నాయి, ఫ్రెషర్స్ని హైర్ చేస్తున్నారు. కొన్ని కోర్సెస్లో ఫ్రెషర్స్ని హైర్ చేయరు. నేను ఎప్పుడు చెప్తున్నప్పుడు SIP తీసుకోండి. SIPలో ఫ్రెషర్కి ఓపెనింగ్స్ ఉండవు. మీరు బయటకు వచ్చి SIP నేర్చుకున్నారనుకోండి, ఫ్రెషర్గా మిమ్మల్ని కన్సిడర్ చేయకపోవచ్చు. కాబట్టి ఏ స్కిల్లో ఫ్రెషర్కి ఓపెనింగ్స్ ఉన్నాయి అనేది ఖచ్చితంగా మనం అనాలిసిస్ చేసుకోవాలి. అంటే ఏ స్కిల్లో ఫ్రెషర్కి ఓపెనింగ్స్ ఉన్నాయి, ఆ స్కిల్ మీరు చేయగలరా లేదా. కొంతమందికి డేటా సైన్స్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి ఎజెంటిక్ AI సైడ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి పైథాన్లో ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి ఇట్లా మల్టిపుల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. కాబట్టి అసలు మీకు ఏది మ్యాచ్ అవుతుంది, ఆ మ్యాచ్ అయిన స్కిల్కి ఫ్రెషర్ ఓపెనింగ్స్ ఉన్నాయా లేవా అనే దాని మీద కూడా మీరు కొంత ఫోకస్ చేయాలి. అంతేగాని బ్లైండ్గా కోర్స్ని సెలెక్ట్ చేసుకోకూడదు. అలాగే ఫోర్త్ ఇంపార్టెంట్ వన్ వచ్చేటప్పటికి ఒక స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోండి. అంటే గిట్హబ్లో మీ ప్రాజెక్ట్స్ని షోకేజ్ చేయండి. సో మీరు ఒక వెబ్సైట్ బిల్డ్ చేసుకోండి. మీ పోర్ట్ఫోలియో ఏంటి, మీ స్కిల్స్ ఏంటి, మీ స్ట్రెంగ్త్ ఏంటి, సో ఎట్లాంటి న్యూ టెక్నాలజీస్ నేర్చుకున్నారు, ఏ సర్టిఫికేషన్ చేశారు, అలాగే కంటిన్యూస్ ప్రాజెక్ట్ డెమోస్ అనేవి మీరు అప్లోడ్ చేయండి. ఇట్లా ఒక పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోండి. అలాగే ఆ పోర్ట్ఫోలియోలో మీ పోర్ట్ఫోలియో అనేది గిట్హబ్లో స్ట్రాంగ్ ఉండాలి. అంటే గిట్హబ్లో షోకేజ్ చేయగలగాలి, లింక్డ్ఇన్లో షోకేజ్ చేయగలగాలి. ఇట్లా మీ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవటం, ఎవరైనా ఏదైనా కంపెనీలో రిఫరెన్స్ ఉందనగానే అసలు మీరు ఫస్ట్ మీరు బిల్డ్ చేసిన ప్రాజెక్ట్స్ గురించి మీ వెబ్సైట్ కానీ, లింక్డ్ఇన్ కానీ, గిట్హబ్ కానీ మీ పోర్ట్ఫోలియో ఇన్ఫర్మేషన్ వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకి ఒక వావ్ ఫ్యాక్టర్ రావాలి. అంటే హీఈస్ ద రైట్ క్యాండిడేట్ టు హైర్ యాజ్ ఎ ఫ్రెషర్ అన్న వాళ్ళకి ఒక ఒపీనియన్ రావాలి మీ మీద. కాబట్టి మీ పోర్ట్ఫోలియో స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోండి. అంతేగాని నాకు ప్లేస్మెంట్ రాలేదు, ఏం చేస్తే జాబ్ వస్తుంది, ప్లేస్మెంట్ రానప్పుడు
డెఫినెట్గా మీరు ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్నీ ఫోకస్ చేయాలి. అంతేగాని మీరు డల్ అయిపోవటం, లేకపోతే మీకు ఏదో టాలెంట్ లేదనుకోవటం, అదంతా మిస్టేక్. తర్వాత చాలా ఆఫ్ క్యాంపస్లు జరుగుతాయి వచ్చే 6 monthsలో. ఆఫ్ క్యాంపస్కి మీరు స్మార్ట్గా అప్లై చేయండి. అంటే లింక్డ్ఇన్, నౌకరీ, ఇండీడ్, ఫ్రెషర్స్ జాబ్ పోర్టల్స్, ఇలా చాలా పోర్టల్స్ ఉంటాయి. ఇట్లా డైలీ కొంత టైం స్పెండ్ చేసి ఒక 10 to 15 జాబ్స్కి అప్లై చేయండి. లింక్డ్ఇన్లో ట్రెండ్ ఏంటో రీసెర్చ్ చేయండి. అలాగే ఓన్లీ హైదరాబాద్ లొకేషన్ లేకపోతే చెన్నై లొకేషన్ కాకుండా ఇండియాలో మల్టిపుల్ లొకేషన్స్లో ఎక్కడెక్కడ ఓపెనింగ్స్ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అహ్మదాబాద్లో గిఫ్ట్ సిటీలో చాలా కొత్త కంపెనీస్ వస్తున్నాయి. అక్కడ ఫ్రెషర్స్ని హైరింగ్ డిమాండ్ ఉంది. అలాంటి పాయింట్స్ ఇంకా ఎక్కడెక్కడ కొత్తగా న్యూ కంపెనీస్ వస్తున్నాయి, ఫ్రెషర్స్ని ఎక్కడ హైర్ చేస్తున్నారు. సో కొంత టైం స్పెండ్ చేయండి జాబ్ పోర్టల్స్లో, మీకు ఒక అవేర్నెస్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లింక్డ్ఇన్లో ఒక జాబ్ రోల్ చూసారు ఫ్రెషర్గా, మీ ప్రొఫైల్ మ్యాచ్ అవ్వట్లేదు, కొంత కస్టమైజేషన్ చేయాలి. అలా కస్టమైజ్ చేసి అప్లై చేయండి. అలాగే కొన్ని కంపెనీస్ కెరీర్స్లోకి వెళ్ళి సో ఆ కెరీర్స్లో కూడా మీ ప్రొఫైల్ని అప్లోడ్ చేయొచ్చు. అంటే డిఫరెంట్ మెథడ్స్ ద్వారా ఎలా ఫ్రెషర్గా ఓపెనింగ్స్ తెచ్చుకోవాలి అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. కానీ అట్లా కాకుండా నాకు కాల్ వస్తేనే నేను ఇంటర్వ్యూకి వెళ్తాను, నాకు కాల్ రాకుండా నేను ఇంటర్వ్యూకి వెళ్ళను, ఇలా ఉండొద్దు. అంటే మీకు కాల్ రావాలంటే మీరు కొంత ఎఫర్ట్ పెట్టాలి జాబ్ పోర్టల్స్ మీద కూడా. కొన్నిసార్లు ఫ్రెషర్స్కి డైరెక్ట్గా జాబ్ ఇవ్వకపోవచ్చు, ఇంటర్న్షిప్గా తీసుకుంటారు. 3 months మీ పెర్ఫార్మెన్స్ అబ్జర్వ్ చేస్తారు. సో ఇంటర్న్షిప్స్ ఎక్కడ ఉన్నాయి, ఈవెన్ లో పెయిడ్ అయినా సరే ఇంటర్న్షిప్స్కి వెళ్ళండి. లో పెయిడ్ అయినా సరే ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ కానీ స్మాల్ ప్రాజెక్ట్స్ ఉంటే తీసుకోండి. ఇంటర్న్షాలా అని, అప్వర్క్ అని కొన్ని పోర్టల్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ నాకు ఎంత శాలరీ ఇస్తారనే క్వశ్చన్ కంటే కూడా ఫ్రెషర్గా ఎక్కడో చోట నేను ఒక ఇంటర్న్షిప్ చేయగలనా, ఒక ఫ్రీలాన్సింగ్ వర్క్ చేయగలనా, ఒక ప్రాజెక్ట్ చేయగలనా, నాకు ఎక్కడైనా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎందుకంటే కాలేజ్లో మోస్ట్లీ థియరాటికల్ నాలెడ్జ్ ఉంటుంది. ఆ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఆపర్చునిటీ ఉన్న దేన్ని వదులుకోకండి. అంతేగాని నేను 5 lakhs ప్యాకేజ్ ఇస్తే వెళ్తాను, 10 lakhs ప్యాకేజ్ ఇస్తే వెళ్తాను కూర్చోకండి. అలాగే 2026లో పాస్ అయ్యే వాళ్ళు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ ఇంటర్వ్యూ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోండి. చాలా మంది జాబ్ రాకపోవడానికి కారణం పైథాన్ రాకపోవటము, ఏఐ రాకపోవటము, కోడింగ్ రాకపోవటమో కాదు. మెయిన్ కమ్యూనికేషన్ లేకపోవటం, పూర్ కమ్యూనికేషన్, కాన్ఫిడెన్స్ లేకపోవటం, ప్రాజెక్ట్స్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవటం. ఫ్రెషర్ గా ఉండే వచ్చే 6 monthsలో జాబ్ కొట్టాలి అంటే వీలైనన్ని మాక్ ఇంటర్వ్యూస్ తీసుకోండి, హెచ్ఆర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, టెక్నికల్ బేసిక్స్ ఎక్కడైనా బేసిక్స్లో గ్యాప్ ఉంటే ఆ టెక్నికల్ బేసిక్స్ని ఇంప్రూవ్ చేసుకోండి. అలాగే ఇంకొక పాయింట్, 2026లో పాస్ అయ్యే వాళ్ళు డెఫినెట్గా మీకు జాబ్ రావడానికి 3 to 9 months టైం పడుతుంది బయటకు వచ్చాక. సో కొంత ఓపిక్గా ఉండండి. అంతేగాని 1 month ట్రై చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి లేకపోతే కాల్స్ రావట్లేదు, కాల్స్ రావు అంటే వెంటనే ఎందుకు వస్తాయి కాల్స్, ఇట్ టేక్ సమ్ టైం. సో ఓపిక కావాలి. అంతేగాని నాకు కాల్స్ రావట్లేదు, లేకపోతే నేను నేర్చుకున్న కోర్సు రాంగ్, చాలా ఫాస్ట్గా ఒపీనియన్కి వచ్చేసేసి వాళ్ళు డిమోటివేట్ అయిపోయి కొంతకాలం ట్రై చేయరు. అప్పుడు ఏమవుతుందంటే 1 year వేస్ట్ అయింది అనుకోండి, తర్వాత మిమ్మల్ని ఫ్రెషర్గా తీసుకోరు, అట్లా అని చెప్పి ఎక్స్పీరియన్స్గానూ తీసుకోరు. కాబట్టి ఫ్రెషర్ టైం పీరియడ్ అనేది వాల్యుబుల్. కాబట్టి ఫ్రెషర్ టైం పీరియడ్లో టైం వేస్ట్ చేసుకోకుండా సో ఒక స్కిల్స్ అప్గ్రేడ్ అవడం మీద, లేకపోతే మీ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవడం మీద, ప్రాక్టికల్ నాలెడ్జ్ బిల్డ్ చేసుకోవడం మీద, ప్రాజెక్ట్స్ ఎక్స్ప్లెనేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడం మీద ఫోకస్ చేయండి. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, చాలా మంది ఏం చేస్తారంటే ఫ్రెషర్గా జాబ్ రాక సఫర్ అవుతున్న ఐడెంటిఫై చేసి ప్రాక్సీ ఇంటర్వ్యూలని, బ్యాక్ డోర్లని, రిఫరెన్స్లు అని చెప్పి కొంతమంది చీట్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీకు జాబ్ రాలేదు, జాబ్ ఇప్పిస్తాం, ఇక్కడ ఆశ ఉంటుంది. కాబట్టి ఆశ అంటే మీ దగ్గర స్కిల్ ఉండి ప్రాపర్గా ఇంటర్వ్యూ అటెంప్ట్ చేసి ఎవరికి డబ్బులు కట్టకుండా జాబ్ తెచ్చుకుంటే అప్పుడు ఓకే. అలా కాకుండా నేను జాబ్ ఇప్పిస్తాను, నువ్వు ఇంటర్వ్యూ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు, నీ కోడింగ్ అవసరం లేదు, జాబ్ ఇప్పిస్తాను, ఎంత డబ్బులు ఇస్తే చాలు, ఇదంతా మోసం. చాలామంది ఫ్రెషర్స్ ఇలా రాంగ్ పీపుల్ అడ్వైస్ తీసుకుని వాళ్ళు జాబ్ ఇప్పిస్తామని చెప్పి అట్లా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే చదవటం మీద ఫోకస్ ఆపేసేసి కన్సల్టెన్సీల చుట్టూ తిరగటం, ఎవరు జాబ్ ఇప్పిస్తాడని వెతకటం. ఇది ఏమవుతుందంటే తెలియకుండా ఒక డ్రగ్ లాంటిది అనమాట. అంటే ఎప్పుడైతే ఒక స్టూడెంట్ మైండ్లోకి థాట్ వస్తుందో ఫస్ట్ వాడు కోర్సులు చేయడం ఆపేసేసి ఓన్లీ ఎవరైనా జాబ్ ఇప్పిస్తారో వెతుకుతూ ఉంటాడు. మీ ఆశని, మీ హోప్ని క్యాష్ చేసుకోవడానికి చాలా కన్సల్టెన్సీలు ఉంటాయి. ఆ ట్రాప్లో పడితే ఇప్పుడు ఇక్కడ కన్సల్టెన్సీ మిస్టేక్ అంటే మీ మిస్టేక్ ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ మీ వాల్యుబుల్ టైం వేస్ట్ అవుతుంది. ఒక స్కిల్ మీకు సూట్ అయ్యే ఒక స్కిల్ తీసుకుని ఫ్యూచరిస్టిక్గా అది ఫ్యూచర్లో డిమాండ్ అనే ఒక స్కిల్ తీసుకుని ఆ స్కిల్ని డెప్త్ నేర్చుకోండి. ఫస్ట్ బ్యాచ్ నేర్చుకోండి, అర్థం కాకపోతే ఇన్స్టిట్యూట్లో 2వ బ్యాచ్ రిపీట్ అవ్వండి, 3వ బ్యాచ్ రిపీట్ అవ్వండి, జాబ్ వచ్చేంత వరకు ఫైట్ చేయండి. అంతేగాని షార్ట్ కట్లు వెతకటం, లేకపోతే కాల్స్ లేవని డిమోటివేట్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోవటం ఇలా చేయకండి. సో 2026లో బీటెక్ ఫైనల్ సెమ్ ఎగ్జామ్స్ రాస్తున్న స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి, మీ ఎగ్జామ్స్ అయిన తర్వాత వచ్చే 6 months టైం అనేది చాలా వాల్యుబుల్. కాబట్టి ఫ్రెషర్ టైం పీరియడ్లో ఎలా జాబ్ తెచ్చుకోవాలన్న దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఫ్రెషర్గా 2026 పాస్ అవుట్స్ ఫ్రెషర్గా ఎలా జాబ్ తెచ్చుకోవాలి, ఏ కోర్స్ నేర్చుకుంటే బాగుంటుందనే కన్ఫ్యూజన్ ఉంటే ఈ వీడియోలో ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకుని ప్రతి సాటర్డే ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ మోడ్లో నాతో డిస్కస్ చేయొచ్చు. థ్యాంక్ యూ.